అందరికి నమస్కారం. చాలా సంవత్సరాల తర్వాత టీఎస్ఆర్టీసీలో నుంచి అయితే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దాదాపు 1743 పోస్టులకు అయితే గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అయితే విడుదల చేయడం జరిగింది. సో అర్హత చూసుకున్నట్లయితే 10th ఐటీఐ మాత్రమే. సో శాలరీ చూసుకున్నట్లయితే దాదాపు 45,000కు పైగా అయితే శాలరీ అయితే ఉండబోతోంది ఈ పోస్టులకి. సో దీనికి సంబంధించి టోటల్ అప్లికేషన్ ఫామ్తో సహా నోటిఫికేషన్తో సహా నేనైతే క్లియర్గా చూపెడతాను. అప్లికేషన్ ఫామ్ లాస్ట్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా ఓపెనింగ్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా ఈ అప్లికేషన్ ఫామ్కి ఫీ ఎంత ఉంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో ఎలా అప్లై చేయాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉండాలి అనేది నేనైతే క్లియర్గా చెప్తాను. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏదైనా నాయిస్ వస్తే మాత్రం క్షమించండి, కొంచెం నేను బయట ఉన్నాను. సో చూడండి, నేను అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే నేను చూపెడుతున్నాను మీకైతే. సో డ్రైవర్ పోస్టులకు సంబంధించి అయితే తెలంగాణ డ్రైవర్ పోస్టులకు సంబంధించి 1000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పే స్కేల్ చూసుకున్నట్లయితే 20,960 నుంచి 60,080 రూపాయల వరకు అయితే శాలరీ అయితే ఉంది. ఈ మధ్యలో అయితే శాలరీ అయితే ఉంటుంది. సో శ్రామిక్ పోస్టులు చూసుకున్నట్లయితే 743 పోస్టులు అయితే ఉన్నాయి. సో 2 సెగ్మెంట్లు అయితే వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒకటి డ్రైవర్, అదేవిధంగా శ్రామిక్ అనే పోస్టులు. శ్రామిక్ అనే పోస్టులు అంటే లైక్ వెల్డర్ కానీ, ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, మెకానిక్ కానీ, ఇవి పెయింటర్ కానీ, ఇవి శ్రామిక్ పోస్టుల కిందకి వస్తుంది. దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే ఐటీఐ అనేది డిఫరెంట్ ట్రేడ్స్లో అయితే చేసి ఉండాలి. దానికి సంబంధించిన నేను క్వాలిఫికేషన్ ట్రేడ్స్ కూడా నేను చూపెడతాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో డ్రైవర్కి సంబంధించిన పోస్టులు అయితే చూడండి, డిస్టిక్ వైజ్గా ఎన్ని ఉన్నాయి అనే దానికి సంబంధించి అయితే నేను చూపెడుతున్నాను. సో డ్రైవర్కి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయనేది మీరు చూడండి, స్క్రీన్లో చూపెడుతున్నాను. సో డ్రైవర్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1000 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా శ్రామిక్ సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే 743 పోస్టులు అయితే ఉన్నాయి. సో శ్రామిక్ అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందే, ఐటీఐ అనేది చేసి ఉండాలి. డిఫరెంట్ ట్రేడ్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ మనకి ట్రేడ్స్ వైజ్గా అదేవిధంగా వేకెన్సీస్ అయితే చూపెడుతున్నారు. మెకానిక్ సంబంధించింది కానీ, అదేవిధంగా షీట్ మెటల్ బై ఎంవీబీ, ఫిట్టర్కి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఆటో ఎలక్ట్రిషియన్కి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయి, పెయింటర్కి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయి, వెల్డర్కి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా అయితే చూపెడుతున్నాను. చూడండి మీరు, టోటల్ 743 పోస్టులు అయితే ఉన్నాయి. అవి ఆ డ్రైవర్ పోస్టులు 1000, ఇవి 743, టోటల్ 1743 పోస్టులు అయితే టోటల్ పోస్టులకు వాళ్ళ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఇక్కడ శ్రామిక్ సంబంధించిన పోస్టులలో మెకానిక్ సంబంధించిన పోస్టులు అయితే చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ వైజ్ అయితే నేనైతే స్క్రీన్లో చూపెడుతున్నాను. సో ఇవైతే మెకానిక్ సంబంధించిన పోస్టులు అన్నమాట. ఇవి చూసుకున్నట్లయితే షీట్ మెటల్, ఎంవీబీ అండ్ ఫిట్టర్కి సంబంధించిన పోస్టులు అయితే చూపెడుతున్నాను. డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని ఉన్నాయి అనేది మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆల్సో ఆటో ఎలక్ట్రీషియన్కి సంబంధించిన పోస్టులు అయితే ఇక్కడ టోటల్గా చెప్తున్నాను చూడండి ఒకసారి. మెకానిక్ సంబంధించిన పోస్టులు చూసుకున్నట్టయితే టోటల్ తెలంగాణలో 589 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫిట్టర్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే 43 ఉన్నాయి. డిస్ట్రిక్ట్ వైజ్గా మీకు అయితే చూసుకోండి. అండ్ ఆటో ఎలక్ట్రీషియన్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే 43 ఉన్నాయి. అండ్ ఆల్సో పెయింటర్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే 17 ఉన్నాయి. వెల్డర్కి సంబంధించిన పోస్టులు కూడా 17 ఉన్నాయి. కటింగ్ అండ్ సీవింగ్ అప్ హోల్స్టర్ సంబంధించిన పోస్టులు 17 ఉన్నాయి. అండ్ మిల్ రైట్ మెకానిక్ సంబంధించిన పోస్టులు కూడా 17 ఉన్నాయి. టోటల్ అయితే 743 పోస్టులు అయితే ఉన్నాయని డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మీకు అయితే చూపెట్టాను, మీరు స్క్రీన్లో చూసుకోవచ్చు. అండ్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మీరైతే చూసుకోవచ్చు. క్యాస్ట్ వైజ్గా కూడా రిజర్వేషన్లు ఎన్ని ఉన్నాయనేది కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ చూడండి, మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీరైతే చదువుకోండి. స్క్రీన్లో పెడుతున్నాను. ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి మీకైతే లెంతీ అవుతుంది వీడియో, మెయిన్ మ్యాటర్ అయితే మీరు మర్చిపోతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీ స్ట్రక్చర్ అంటే డ్రైవర్ పోస్టులకు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 300 రూపాయలు అయితే అప్లికేషన్ ఫామ్ అయితే మనం అప్లై చేసుకోనికి ఫీజు అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆల్ అదర్ క్యాస్ట్లకు అంటే నాన్ తెలంగాణ అంటే వేరే స్టేట్ వాళ్ళకి కానీ, అదేవిధంగా వేరే క్యాస్ట్ల వాళ్ళకైతే ఆల్మోస్ట్ 600 వరకు అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంది. అండ్ ఆల్సో శ్రామిక్ సంబంధించిన పోస్టులకు అయితే 200 అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకైతే ఉంది. అదేవిధంగా ఆల్ అదర్ క్యాస్ట్లు అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళకైతే 400 రూపీస్ అయితే శ్రామిక్ పోస్టులకు అయితే ఉంది. సో పేమెంట్ ఆఫ్ ఫీ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది, మీరైతే చూసుకోండి. అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ ఫర్ ఫిల్లింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేది ఇక్కడైతే వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. స్టెప్ బై స్టెప్ అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు, మీరు స్క్రీన్లో పెడుతున్నాను చూడండి. ఒకవేళ మీకు కనుక ఇది అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం కష్టం అయితే మాత్రం మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్ కానీ, ఇంటర్నెట్ సెంటర్ కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళైతే ఈజీగా అప్లై చేస్తారు. సో మీరు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించి అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్ళాలి అప్లై చేసేటప్పుడు అనేది
ఇక్కడ నేనైతే చూపెడుతున్నాను, మీరైతే చూడండి క్లియర్గా. ఎస్ఎస్సి మెమో కానీ, అదేవిధంగా ఐటీఐకి సంబంధించిన మీ యొక్క సర్టిఫికేట్స్ కానీ, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాంటివి అయితే ఇక్కడ ఫామ్స్ అయితే ఉన్నాయి. ఈ ఫామ్స్ అయితే మీరు కంపల్సరీ అప్లై చేసేటప్పుడు మీరు మీ సేవకు కానీ, లేకపోతే మీరు అప్లై చేసినప్పుడు మీ దగ్గర అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ ఫామ్స్. అదేవిధంగా రిజర్వేషన్ కూడా ఉన్నది. రిజర్వేషన్కి సంబంధించి ఇక్కడ చూసుకోండి, కమ్యూనిటీ వైజ్గా అయితే ఇక్కడ రిజర్వేషన్ అయితే ఎలా ఉంటుంది అనేది వీళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కూడా దీనికైతే వర్తిస్తుంది. అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ అయితే వీళ్ళైతే కల్పించారు ఈ పోస్టులకి. ఉమెన్స్ కూడా సపరేట్ అయితే రిజర్వేషన్ అయితే ఉంది. ఇక్కడ అయితే వాళ్ళు ఎలిజిబిలిటీ కండిషన్ ఫర్ డ్రైవర్ పోస్టులు అయితే ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో కండిషన్ చూసుకున్నట్లయితే మెన్ అండ్ ఉమెన్ బోత్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు పోస్ట్, డ్రైవర్స్ పోస్ట్కి అయితే. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే దాదాపు 22 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనకు రిలాక్సేషన్ ఏజ్ చూసుకున్నట్లయితే మెన్షన్ చేశారు క్యాస్ట్ వైజ్గా. ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ వీళ్ళకి మాత్రం ఇక్కడ 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరిగింది, వాళ్ళు మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డ్రైవర్ పోస్టులకి ఎస్ఎస్సి అనేది ఉండాలి, కంపల్సరీ ఎస్ఎస్సి అనేది చేసి ఉండాలి మీరు. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకైతే ఉండాలి. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా మీకైతే క్లియర్గా అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. డిస్టెంట్ ఐ విజన్ అనేది మీకైతే ఉండాలి. సో కలర్ బ్లైండ్నెస్ అయితే ఉండకూడదు. అండ్ ఫీల్డ్ ఆఫ్ విజన్ కూడా నార్మల్గా ఉండాలి. ఇలాంటి వాళ్ళైతే పాయింట్స్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి రిక్వైర్మెంట్స్ అయితే మీ మెడికల్ స్టాండర్డ్స్లో అయితే ఉండాలి కంపల్సరీ. అండ్ ఎలిజిబిలిటీ కండిషన్ ఫర్ స్ట్రామిక్ పోస్టులు, స్ట్రామిక్ పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్లయితే బోత్ మెన్ అండ్ ఉమెన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అయితే మీ ఏజ్ అయితే ఉండాలి. 31 వాళ్ళు అయితే అప్లై చేసుకోరాదు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే స్ట్రామిక్ పోస్టులకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, సేమ్ ఉంది. అండ్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కంపల్సరీ ఐటీఐ అనేది చేసి ఉండాలి. మెకానిక్ కానీ, మోటార్ వెహికల్, షీట్ మెటల్ ఫిట్టర్, ఆటో ఎలక్ట్రీషియన్, పెయింటర్, వెల్డర్, కటింగ్, సీవింగ్, అప్హోల్స్టర్, మిల్రైడ్ మెకానిక్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇలాంటి ట్రేడ్స్ అనేది మీరైతే చేసి ఉండాలి. మంచి కాలేజ్ ఇన్స్టిట్యూట్లో అయితే మీరైతే ఐటీ అయితే చేసి ఉండాలి ఈ ట్రేడ్స్లో. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా సేమ్ ఉండాలి, కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు, మంచి ఐ విజన్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మెన్షన్ చేసినట్టయితే మీ యొక్క హెల్త్ స్టాండర్డ్స్ అయితే ఉండడం అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అయితే చూసుకున్నట్లయితే అడ్మిట్ కార్డ్స్ చూసుకున్నట్లయితే వాళ్ళైతే అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో అడ్మిట్ కార్డులో చూసుకున్నట్లయితే టెస్ట్కి సంబంధించి అంటే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఒకటి డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది డ్రైవర్స్ చూసుకున్నట్లయితే. సో వాళ్ళ అడ్మిట్ కార్డులో డేట్ అండ్ టైం మెన్షన్ చేస్తారు. ఆ టైంలో మీకు ఫిజికల్ టెస్ట్ అదేవిధంగా ఈ డ్రైవింగ్ టెస్ట్ అయితే పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఫిజికల్ టెస్ట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ హైట్కి సంబంధించిన టెస్ట్ అయితే చూస్తారు. హైట్ చూసుకున్నట్లయితే నాట్ లెస్ దెన్ 160 సెంటీమీటర్స్ కంటే హైట్ అయితే తక్కువ ఉండకూడదు. 160 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళైతే డ్రైవింగ్ టెస్ట్ అయితే పెడతారు. సో డ్రైవింగ్ టెస్ట్లో మార్క్స్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి, 6కి 3 రావాలి, 8కి 4 రావాలి, 8కి 4 రావాలి. సో మీకైతే హాఫ్ మార్క్స్ అయితే కంపల్సరీ రావాలి. మ్యాథ్స్ మార్క్స్కి హాఫ్ మార్క్స్ అయితే మీరు కంపల్సరీ స్కోర్ చేయాలి. పాస్ మార్క్స్ చూసుకున్నట్లయితే 30 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ 60 మార్క్స్లో. ఇక్కడ మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ బట్టి అదేవిధంగా ఇక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ హెవీ డ్రైవింగ్ లైసెన్సా లేకపోతే ఇంకా ఆ డ్రైవింగ్ లైసెన్స్ని బట్టి కూడా వీళ్ళైతే మార్క్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇవైతే ఎగ్జామ్ కాకుండా మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఉన్న మార్క్స్ను బట్టి అదేవిధంగా మీ డ్రైవింగ్ లైసెన్స్ బట్టి వీళ్ళే వేసే ఒక ఇంటర్నల్ మార్క్స్ లాగా అయితే వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. 40 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 50% అనేది ఓసీ వాళ్ళకి రావాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 45% రావాలి, బీసీ వాళ్ళకైతే 40% రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 100 మార్క్స్ అంటే బీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు బీసీ అండ్ 40% ఫర్ ఎస్సీ అంటే వీళ్ళకు మాత్రం ఈ పర్సంటేజ్ మార్క్స్ వస్తే మాత్రం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈక్వల్ మార్క్స్ వస్తాయో, ఈక్వల్ మార్క్స్ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకైతే ముందు పుట్టిన వాళ్ళకు ఏజ్ ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళకైతే ఈ పోస్ట్ అయితే ఇస్తారు. ఎవరికైతే ఈక్వల్ మార్క్స్ వస్తాయో వాళ్ళని ఏజ్ బేస్డ్గా అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ స్ట్రామిక్ పోస్టులు చూసుకున్నట్లయితే సేమ్ ఇలానే ఉంటుంది. అడ్మిట్ కార్డ్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేస్తారు, డేట్ అండ్ టైం కూడా మెన్షన్ చేస్తారు టెస్ట్కి సంబంధించి. సో ఇక్కడ వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, అదేవిధంగా
మినిమం క్వాలిఫికేషన్ కూడా ఎవరికి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంతవరకు స్కోర్ చేస్తే మినిమం క్వాలిఫై అవుతారు మార్క్స్ అనేది కూడా వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మీరు మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే తెలంగాణ వాళ్ళైతే ఉంటారో వాళ్ళకైతే రిజర్వేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు డిస్టిక్ వైజ్గా అయితే చూడండి తెలంగాణ వాళ్ళకైతే రిజర్వేషన్ అయితే కల్పించారు. ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే చూడండి పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది కూడా వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. డ్రైవర్కి సంబంధించిన పోస్టులు ఇవి చూడండి, మీకు చూపెడుతున్నాను. స్టామిక్ సంబంధించిన పోస్టులు కూడా అయితే వాళ్ళు క్యాస్ట్ వైజ్గా అదేవిధంగా డిస్టిక్ వైజ్గా అయితే ఎన్ని ఉన్నాయనేది వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఒకసారి అయితే క్లారిటీ అయితే చూడండి. అండ్ ఆల్సో ఈ ట్రేడ్ వైజ్గా అయితే అంటే స్టామిక్ పోస్టులలో ట్రేడ్ వైజ్గా ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఎన్ని ఉన్నాయనేది మీరైతే ఇక్కడ క్లియర్గా చూడండి. మీకు నోటిఫికేషన్ కూడా నేను చూపెడుతున్నాను. సో క్లియర్గా అయితే చూడండి, ఎలాంటి స్కిప్ అయితే చేయకండి. సో నేనైతే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాను. సో ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు ఫిలప్ చేయడం ఓపెన్ అవుతుంది అంటే అప్లయింగ్ డేట్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది దీనికి ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే చాలామంది అంటే ఏం పెడుతున్నారంటే చాలామంది థంబ్నెయిల్స్లో పెడుతున్నారు అప్లికేషన్ డేట్స్ వచ్చాయి అప్లై చేయండి అనేది చాలామంది పెడుతున్నారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అప్లై చేయలేకపోతున్నారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇంకా అప్లికేషన్ డేట్స్ అయితే ఓపెన్ కాలేదు. ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే అఫీషియల్ వెబ్సైట్లో 8th అక్టోబర్ అయితే అప్లికేషన్ ఫామ్స్ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. 8th అక్టోబర్ నుంచి 28th అక్టోబర్ లాస్ట్ డేట్. సో 8th అక్టోబర్ మాత్రమే మీరైతే ఆన్లైన్ మోడ్ అయితే అప్లయింగ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు అయితే ఇది మీరైతే అప్లై చేసుకోలేరు. ఇది జస్ట్ వాళ్ళు ఏంటంటే ముందస్తు నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముందస్తు ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. 8th అక్టోబర్ నుంచి 28th అక్టోబర్ వరకు మధ్యలో అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే మీకైతే క్లారిటీ ఇస్తున్నాను. సో ఇంతకు మించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈ జాబ్ సంబంధించిన అప్డేట్స్ కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా యాక్టివేట్ చేయండి. సో మరొక వీడియోలో మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.